అమరావతి బదులు రాజధానిగా ప్లాన్ బి ప్రతిపాదనగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ మావిగన్ను వైఎస్ జగన్ తెరపైకి తీసుకొచ్చారు. మరి ఈ విషయం పైన వైఎస్ జగన్ ఆయన పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నారు. చంద్రబాబు తీసుకొచ్చినటువంటి అమరావతి రాష్ట్రానికి ఆర్థికంగా భారం అవుతుంది. ఇదే మావిగన్తో అయితే 10,000 నుంచి 20,000 కోట్లతో అద్భుతమైనటువంటి రాజధానిని మనం తయారు చేసుకోవచ్చు, ఆర్థిక భారం ఉండదు అనేటటువంటి విధంగా. మరి ఈ నేపథ్యంలో మావిగన్కు మద్దతుగా ఏపీలో ఫ్లెక్సీలు అయితే ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫ్లెక్సీలు రాజకీయంగా కూటమిలో కలకలం రేపుతున్నాయి. మొదట్లో మావిగన్ ఒక ట్రోలింగ్ అంశమని అది ఏమాత్రంలే అని నేతలు అవహేళన చేశారు. కానీ దానిపై నెమ్మదిగా పాజిటివ్గా మాట్లాడే వారి సంఖ్య అయితే ఇప్పుడు పెరుగుతోందని చెప్పాలి. మరి ఈ క్రమంలోనే రావాలి జగన్ కావాలి మావిగన్ పేరుతో తాడేపల్లి రహదారి జాతీయ రహదారి పైన భారీ ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. ఏపీ గ్రోత్ ఇంజిన్గా మావిగన్ను అభివర్ణిస్తూ ఫ్లెక్సీలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా చెప్తున్నారు. మరి ఏపీ అభివృద్ధి మావిగన్తోనే సాధ్యము. ఏపీ త్వరగా అభివృద్ధి చెందాలంటే మావిగన్ కావాలి, మన రాజధాని మన మావిగన్ నినాదాలతో ఫ్లెక్సీలు జాతీయ రహదారి పైన ప్రత్యక్షమయ్యాయి. మావిగన్ ఆలోచనను జనంలోనికి విస్తృతంగా తీసుకెళ్లే క్రమంలో వైసీపీ ఎంత దూకుడుగా వెళ్తున్నదన్నది ఫ్లెక్సీలే నిదర్శనం అంటున్నారు. మరి మావిగన్ నినాదాన్ని వైసీపీకి నెగిటివ్ అవుతుందని కూటమి నేతలు సంబరపడ్డారు ముందు. అయితే ఇప్పుడు ఆ నేతలు వైసీపీ దూకుడు చూసి భయపడుతున్నారు. వైసీపీ తెరపైకి తీసుకొచ్చినటువంటి మావిగన్ పైన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వాసుల్లో కూడా సానుకూలత వస్తుంది అనేటటువంటి అనుమానం ఇప్పుడు వ్యక్తం అవుతుంది వారిలో. అదే జరిగితే అమరావతి భవిష్యత్తు ఏమిటనేటటువంటి ప్రశ్న వారిని వెంటాడుతోంది. నమస్తే, చూద్దాం.